పిలిచి ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులకు కోరడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీమతి పరిటాల సునీత్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, పిల్లలు తొలి గురువు కూడా అంగన్వాడీ కార్యకర్త అధ్యక్ష. తొలి పాఠశాల కూడా అంగన్వాడీ కేంద్రమే అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలకు పిల్లలకు తమ సొంత బిడ్డల కన్నా ఎక్కువ కూడా అంగన్వాడీ టీచర్స్ కూడా చూసుకుంటారు అధ్యక్ష. వాళ్ళకి అన్నం తినిపించడం కానీ ఆలు నేర్పించడం కానీ అలాంటివి కూడా అంగన్వాడీ వర్కర్స్ చేస్తారు అధ్యక్ష. అలాంటి కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కూడా లేవు అధ్యక్ష. కొన్ని చోట్ల ఇంకా బాడగ ఇళ్లలో కూడా నడుస్తున్నాయి అధ్యక్ష. కొన్ని భవనాలు కూడా ఇప్పటి వరకు కూడా పడిపోయే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో నాడు నేడు అని చెప్పి కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా పనులు మధ్యలో వదిలేసాయి అధ్యక్ష. అంటే 2014-19 మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా వరకు అంగన్వాడీ కేంద్రాలు కూడా ఏర్పాటు కూడా చేసాం అధ్యక్ష. అవి కూడా శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడేసినో అక్కడే కూడా ఉండే పరిస్థితులు కూడా ఏర్పడినాయి అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా టాయిలెట్స్ నిర్మాణాలు, తాగునీటి సౌకర్యాలు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. అలా చాలా చోట్ల అంగన్వాడీ కేంద్రాలకు కూడా కాంపౌండ్ వాల్స్ కూడా ఆగిపోయినాయి అధ్యక్ష. కావున మా నియోజకవర్గంలో 55 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరు చేయాలని, అసంపూర్తిగా ఉన్న 32 అంగన్వాడీ భవనాలు కూడా పనులు పూర్తి చేయాలని, 69 అంగన్వాడీ కేంద్రాలు కూడా కొత్త కాంపౌండ్ వాల్స్ కూడా మంజూరు చేయాలని, 12 అంగన్వాడీ కేంద్రాల్లో కూడా అసంపూర్తిగా ఉన్న కాంపౌండ్ వాల్స్ కూడా నిర్మాణం కూడా చేయాలని, ప్రతి అంగన్వాడీ కేంద్రాలను కూడా పూర్తి స్థాయిలో సదుపాయాలు కూడా కల్పించాలని గౌరవ మంత్రి వారిని మీ ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అంగన్వాడీ టీచర్స్ కానీ వీళ్ళకి ప్రమోషన్లు కూడా ఇచ్చారు అధ్యక్ష మంత్రి గారు. దానికి కూడా మంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు కూడా నమస్కారం కూడా చేస్తున్నాం. అదేవిధంగా సెల్ ఫోన్లు కూడా ఇచ్చారు అధ్యక్ష. సెల్ ఫోన్లు ఇచ్చినప్పుడు కానీ అంగన్వాడీ వర్కర్స్కి ప్రమోషన్లు వచ్చినప్పుడు కూడా మీటింగ్లు కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. అప్పుడు మేము వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి కూడా అంగన్వాడీ వర్కర్స్ కూడా మా దృష్టికి ఇచ్చారు అధ్యక్ష. మాకే వచ్చే శాలరీ కూడా తక్కువ ఉంది కాబట్టి మాకు కూడా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు మా పిల్లలకు కూడా గుర్తించాలని అంగన్వాడీ వర్కర్స్ కూడా కోరిన విషయం మీకు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే అంగన్వాడీ వాళ్ళు కూడా డిమాండ్లు కూడా పరిశీలించి సభ ద్వారా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. కురుకొండల రామకృష్ణ గారు. పరిధిలోని రైతు